ఇర్మియా గ్రంథము 39వ అధ్యాయము. యూదారాజైన సిద్కియా ఏలుబడి యందు 9వ సంవత్సరము 10వ నెలలో బబులోను రాజైన నెబుకద్రెజరు తన సమస్త సైన్యముతో యెరూషలేము మీదికి వచ్చి దాని ముట్టడి వేయగా, సిద్కియా ఏలుబడి యందు 11వ సంవత్సరము 4వ నెల 9వ దినమున పట్టణ ప్రాకారములు పడగొట్టబడెను. యెరూషలేము పట్టబడగా అధిపతులందరూ నేర్గల్ షరేజరు, సంగర్నెబో షండుల కధిపతియగు శర్సెకీము, జ్ఞానుల కధిపతియగు నేర్గల్ షరేజరు మొదలైన బబులోను రాజు అధిపతులందరూ లోపలికి వచ్చి మధ్య గుమ్మములో కూర్చుండిరి. యూదుల రాజైన సిద్కియాయు అతని యోధులందరూ వారిని చూచి పారిపోయి రాజు తోట మార్గమున 2 గోడల మధ్యనున్న గుమ్మపు మార్గమున పోయిరి గాని రాజు మైదానపు మార్గమున వెళ్లిపోయెను. అయితే కల్దీయుల సేన వారిని తరిమి యెరికో దగ్గరనున్న మైదానములలో సిద్కియాను కలుసుకొని పట్టుకొని రాజు అతనికి శిక్ష విధింపవలెనని హమాతు దేశములో రిబ్లా పట్టణము దగ్గరనున్న బబులోను రాజైన నెబుకద్రెజరు నొద్దకు వారు సిద్కియాను తీసుకొని పోయిరి. బబులోను రాజు రిబ్లా పట్టణములో సిద్కియా కుమారులను అతని కన్నుల ఎదుట చంపించెను. మరియు బబులోను రాజు యూదా ప్రధానులందరినీ చంపించెను. అంతటా అతడు సిద్కియా కన్నులు ఊడదీయించి అతని బబులోనునకు తీసుకొని పోవుటకై సంకెళ్లతో బంధించెను. కల్దీయులు రాజనగరును ప్రజల ఇండ్లను అగ్నిచేత కాల్చివేసి యెరూషలేము ప్రాకారములను పడగొట్టిరి. అప్పుడు రాజదేహ సంరక్షకుల కధిపతియగు నెబూజరదాను శేషించి పట్టణములో నిలిచియున్న ప్రజలను ద్రోహులై తమ రాజును విడిచి తనతో చేరిన వారిని శేషించిన ప్రజలనందరినీ బబులోనునకు కొనిపోయెను. అయితే రాజదేహ సంరక్షకుల కధిపతి అయిన నెబూజరదాను లేమిగల దరిద్రులను యూదా దేశములో నుండనిచ్చి వారికి ద్రాక్ష తోటలను పొలములను నియమించెను. మరియు ఇర్మియాను గూర్చి బబులోను రాజైన నెబుకద్రెజరు రాజదేహ సంరక్షకులకు అధిపతియగు నెబూజరదానునకు ఈ ఆజ్ఞ ఇచ్చెను: నీవు ఇతనికి హాని చేయక దగ్గర నుంచుకొని పరామర్శించి ఇతడు నీతో చెప్పునట్లు చేయవలెను. కావున రాజదేహ సంరక్షకులకు అధిపతి అయిన నెబూజరదానును, షండులకు అధిపతియగు నెబూషజ్బానును, జ్ఞానులకు అధిపతియగు నేర్గల్ షరేజరును, బబులోను రాజు ప్రధానులందరూ దూతలను పంపి బందీగృహశాలలో నుండి ఇర్మియాను తెప్పించి అతనిని ఇంటికి తోడుకొని పోవుటకు షాఫాను కుమారుడైన అహీకాము కుమారుడగు గెదల్యాకు అతనినప్పగించిరి. అప్పుడు అతడు ప్రజల మధ్య నివాసము చేసెను. ఇర్మియా బందీగృహశాలలో నుండగా యెహోవా మాట అతనికి ప్రత్యక్షమై ఈలాగు సెలవిచ్చెను: నీవు వెళ్లి కూషీయుడగు ఎబెద్మెలెకుతో ఇట్లనుము: ఇశ్రాయేలు దేవుడును సైన్యములకు అధిపతియు నగు యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, మేలు చేయుటకై కాక కీడు చేయుటకై నేను ఈ పట్టణమును గూర్చి చెప్పిన మాటలు నెరవేర్చుచున్నాను. నీవు చూచుచుండగా ఆ మాటలు ఆ దినమున నెరవేరును. ఆ దినమున నేను నిన్ను విడిపించెదను. నీవు భయపడు మనుషుల చేతికి నీవు అప్పగింపబడవని యెహోవా సెలవిచ్చుచున్నాడు. నీవు నన్ను నమ్ముకొంటివి గనుక నిశ్చయముగా నేను నిన్ను తప్పించెదను. నీవు ఖడ్గము చేత పడవు. దోపుడు సొమ్ము దక్కించుకొనున్నట్లు నీ ప్రాణమును నీవు దక్కించుకొందువు. ఇదే యెహోవా వాక్కు. ఇర్మియా గ్రంథము 40వ అధ్యాయము. రాజదేహ సంరక్షకులకు అధిపతి అయిన నెబూజరదాను యెరూషలేములో నుండియు యూదాలో నుండియు బబులోనునకు చెరగా కొనిపోబడిన బందీ జనులందరిలో నుండి సంకెళ్ల చేత కట్టబడియున్న ఇర్మియాను తీసుకుని రామాలో నుండి పంపివేయగా, యెహోవా యొద్ద నుండి అతనికి ప్రత్యక్షమైన వాక్కు: రాజదేహ సంరక్షకులకు అధిపతి ఇర్మియాను అవతలికి తీసుకొని పోయి అతనితో ఇలాగు మాటలాడెను: ఈ స్థలమునకు నేను ఈ కీడు చేసేదనని నీ దేవుడగు యెహోవా ప్రకటించెను గదా. తాను చెప్పిన ప్రకారము యెహోవా దాని రప్పించి చేయించెను. మీరు యెహోవాకు విరోధముగా పాపము చేసి ఆయన మాటలు వినకపోతిరి గనుక మీకీ గతి పట్టినది.
ఆలకించుము. ఈ దినమున నేను నీ చేతుల సంకెళ్లను తీసి నిన్ను విడిపించుచున్నాను. నాతో కూడా బబులోనునకు వచ్చుట మంచిది అని నీకు తోచిన ఎడల రమ్ము. నేను నిన్ను భద్రముగా కాపాడెదను. అయితే బబులోనునకు నాతో కూడా వచ్చుట మంచిది కాదని నీకు తోచిన ఎడల రావద్దు. దేశమంతటా నీకేమీయూ అడ్డము లేదు. ఎక్కడికి వెళ్ళుట నీ దృష్టికి అనుకూలమో, ఎక్కడికి వెళ్ళుట మంచిదని నీకు తోచునో అక్కడికి వెళ్ళుము. ఇంకనూ అతడు తిరిగి వెళ్ళక తడవు చేయగా రాజదేహ సంరక్షకులకధిపతి అతనితో ఇలాగు చెప్పెను. బబులోను రాజు షాఫాను కుమారుడైన అహీకాము కుమారుడగు గెదల్యాను యూదా పట్టణముల మీద నియమించియున్నాడు. అతని యొద్దకు వెళ్ళుము. అతని యొద్ద నివసించి ప్రజల మధ్యను కాపురముండుము. లేదా ఎక్కడికి వెళ్ళుట నీ దృష్టికి అనుకూలమో అక్కడికే వెళ్ళుము. మరియు రాజదేహ సంరక్షకులకధిపతి అతనికి భత్యమును బహుమానము ఇచ్చి అతని సాగనంపగా యిర్మీయా మిస్పాలో నుండు అహీకాము కుమారుడైన గెదల్యా యొద్దకు వెళ్లి అతనితో కూడా దేశములో మిగిలిన ప్రజల మధ్య కాపురముండెను. అయితే అచ్చటచ్చట నుండు సేనల అధిపతులందరూ వారి పటాలపు వారును బబులోను రాజు అహీకాము కుమారుడైన గెదల్యాను దేశము మీద అధికారిగా నియమించి బబులోనునకు చెరగొని పోబడక స్త్రీలను పురుషులను పిల్లలను దేశములోని అతి నీరసులైన దరిద్రులను అతనికి అప్పగించినని వినిరి. కాగా నెతన్యా కుమారుడైన ఇష్మాయేలును కారేహ కుమారులైన యెహోనాను యోనాతానులను తన్హుమెతు కుమారుడైన శెరాయాయును నెటోపాతీయుడైన ఏపయి కుమారులను మాయకాతీయుడైన వాని కుమారుడగు యజన్యాయును వారి పటాలపు వారును మిస్పాలో నుండిన గెదల్యా యొద్దకు వచ్చిరి. అప్పుడు షాఫాను కుమారుడైన అహీకాము కుమారుడగు గెదల్యా ప్రమాణము చేసి వారితోనూ వారి పటాలపు వారితోనూ ఈలాగు చెప్పెను. మీరు కల్దీయులను సేవించుటకు భయపడకుడి. దేశములో కాపురముండి బబులోను రాజును సేవించిన ఎడల మీకు మేలు కలుగును. నేనైతేనో నా యొద్దకు వచ్చు కల్దీయుల ఎదుట నిలుచుటకై మిస్పాలో కాపురముందును గాని మీరు ద్రాక్షారసమును వేసవికాల ఫలములను తైలమును సమకూర్చుకొని మీ పాత్రలలో వాటిని పోసుకొని మీరు స్వాధీనపరచుకొనిన పట్టణములలో కాపురముండుడి. మోయాబులోనేమి అమ్మోనీయుల మధ్యనేమి ఎదోములోనేమి ఏ ఏ ప్రదేశములలోనేమి యున్న యూదులందరూ బబులోను రాజు యూదాలో జనశేషమును విడిచెననియు షాఫాను కుమారుడైన అహీకాము కుమారుడగు గెదల్యాను వారి మీద నియమించననియు వినినప్పుడు అందరును తాము తోలివేయబడిన స్థలములన్నిటినీ విడిచి మిస్పాకు గెదల్యా యొద్దకు వచ్చి బహు విస్తారము ద్రాక్షారసమును వేసవికాలపు పండ్లను సమకూర్చుకొనిరి. మరియు కారేహ కుమారుడైన యెహోనానును అచటనున్న సేనల అధిపతులందరూ మిస్పాలోనున్న గెదల్యా యొద్దకు వచ్చి నిన్ను చంపుటకు అమ్మోనీయుల రాజైన బయలీసు నెతన్యా కుమారుడైన ఇష్మాయేలును పంపినని నీకు తెలియదా అని చెప్పిరి. అయితే అహీకాము కుమారుడైన గెదల్యా వారి మాట నమ్మలేదు. కారేహ కుమారుడగు యెహోనాను మిస్పాలో గెదల్యాతో రహస్యముగా ఇట్లనెను. నీ యొద్దకు కూడి వచ్చిన యూదులందరూ చెదరిపోవునట్లును యూదా జనశేషము నశించునట్లును నెతన్యా కుమారుడైన ఇష్మాయేలు నిన్ను చంపనేలా? దయచేసి నన్ను వెళ్ళనిమ్ము. ఎవనికీ తెలియకుండా నేను వానిని చంపెదను. అందుకు అహీకాము కుమారుడైన గెదల్యా ఇష్మాయేలును గూర్చి నీవు అబద్ధమాడుచున్నావు, నీవా కార్యము చేయకూడదనెను. యిర్మీయా గ్రంథము 41వ అధ్యాయము. 7వ మాసమున ఎలీషామా మనుమడును నెతన్యా కుమారుడును రాజవంశస్థుడును రాజు యొక్క ప్రధానులలో నొకడునగు ఇష్మాయేలను వాడును అతనితో 10 మంది మనుష్యులను మిస్పాలోనున్న అహీకాము కుమారుడైన గెదల్యా యొద్దకు వచ్చి అక్కడ అతనితో కూడా మిస్పాలో భోజనము చేసిరి. అప్పుడు నెతన్యా కుమారుడైన ఇష్మాయేలు అతనితో కూడానున్న ఆ 10 మంది మనుష్యులను లేచి షాఫాను మనుమడును అహీకాము కుమారుడైన గెదల్యాను ఖడ్గము చేత హతము చేసిరి. బబులోను రాజు ఆ దేశము మీద అతని అధికారినిగా నియమించినందున
అతని చంపిరి. మరియు మిస్పాలో గెదల్యా యొద్ద ఉండిన యూదులనందరినీ అక్కడ దొరికిన యోధులగు కల్దీయులను ఇష్మాయేలు చంపెను. అతడు గెదల్యాను చంపిన రెండవ నాడు అది ఎవరికినీ తెలియబడక మునుపు గడ్డములు క్షౌరము చేయించుకొని వస్త్రములు చింపుకొని దేహములు గాయపరచుకొనిన 80 మంది పురుషులు యెహోవా మందిరమునకు తీసుకొని పోవుటకై నైవేద్యములను ధూపద్రవ్యములను చేత పట్టుకొని షెకెము నుండియు షిలోహు నుండియు షోమ్రోను నుండియు రాగా నెతన్యా కుమారుడైన ఇష్మాయేలు దారి పొడుగున ఏడ్చుచూ వారిని ఎదుర్కొనుటకు మిస్పాలో నుండి బయలువెళ్లి వారిని కలుసుకొని వారితో అహీకాము కుమారుడైన గెదల్యా యొద్దకు రండెనెను. అయితే వారు ఆ పట్టణము మధ్యను ప్రవేశించినప్పుడు నెతన్యా కుమారుడైన ఇష్మాయేలును అతనితో కూడా ఉన్నవారును వారిని చంపి గోతిలో పడవేసిరి. అయితే వారిలో 10 మంది మనుష్యులు ఇష్మాయేలుతో, పొలములలో దాచబడిన గోధుమలు, యవలు, తైలము, తేనె మొదలగు ద్రవ్యములు మాకు కలవు, మమ్మను చంపకుమని చెప్పుకొనగా అతడు వారి సహోదరులతో కూడా వారిని చంపక మానెను. ఇష్మాయేలు గెదల్యాతో కూడా చంపిన మనుష్యుల శవములన్నిటినీ పడవేసిన గోయి రాజైన ఆసా ఇశ్రాయేలు రాజైన బయషాకు భయపడి త్రవ్వించిన గొయ్యియే. నెతన్యా కుమారుడైన ఇష్మాయేలు చంపబడిన వారి శవములతో దాని నింపెను. అప్పుడు ఇష్మాయేలు మిస్పాలోనున్న జనశేషమంతటినీ రాజకుమార్తెలనందరినీ అనగా రాజదేహ సంరక్షకులకధిపతి అయిన నెబూజరదాను అహీకాము కుమారుడైన గెదల్యాకు అప్పగించిన జనులందరినీ చెరతీసుకొని పోయెను. నెతన్యా కుమారుడైన ఇష్మాయేలు వారిని చెరతీసుకొని పోయి అమ్మోనీయుల యొద్దకు చేరవలనని ప్రయత్నపడుచుండగా కారేహ కుమారుడైన యోహానానును అతనితో కూడానున్న సేనాధిపతులందరూ నెతన్యా కుమారుడైన ఇష్మాయేలు చేసిన సమస్త దుష్కార్యములను కూర్చిన వార్త విని పురుషులనందరినీ పిలుచుకొని నెతన్యా కుమారుడైన ఇష్మాయేలుతో యుద్ధము చేయబోయి గిబియోనులోనున్న మహాజలముల దగ్గర అతన్ని కలుసుకొనిరి. ఇష్మాయేలుతో కూడానున్న ప్రజలందరూ కారేహ కుమారుడైన యోహానానును అతనితో కూడానున్న సేనాధిపతులనందరినీ చూచినప్పుడు వారు సంతోషించి ఇష్మాయేలు మిస్పాలో నుండి చెరగొనిపోయిన ప్రజలందరూ అతని విడిచి కారేహ కుమారుడైన యోహానానుతో కలిసిరి. అయినను నెతన్యా కుమారుడైన ఇష్మాయేలును 80 మనుష్యులను యోహానాను చేతిలో నుండి తప్పించుకొని అమ్మోనీయుల యొద్దకు పారిపోయిరి. అప్పుడు నెతన్యా కుమారుడైన ఇష్మాయేలు అహీకాము కుమారుడైన గెదల్యాను చంపిన తరువాత కారేహ కుమారుడైన యోహానానును అతనితో కూడానున్న సేనల అధిపతులందరూ మిస్పా దగ్గర నుండి ఇష్మాయేలు నొద్ద నుండి జనశేషమంతటినీ అనగా గిబియోను దగ్గర నుండి ఇష్మాయేలు కొనిపోయిన యోధులను, స్త్రీలను, పిల్లలను, రాజపరివారమును మరలా రప్పించిరి. అయితే వారు బబులోను రాజు దేశము మీద అధికారినిగా నియమించిన అహీకాము కుమారుడైన గెదల్యాను నెతన్యా కుమారుడైన ఇష్మాయేలు చంపినందున వారు కల్దీయులకు భయపడి ఐగుప్తునకు వెళ్ళుదమనుకొని బెత్లెహేము దగ్గరనున్న గెరూతు కింహాంలో దిగిరి. ఇర్మియా గ్రంథము 42వ అధ్యాయము. అంతలో సేనాధిపతులందరూ కారేహ కుమారుడైన యోహానానును, హోషేయ కుమారుడైన యోజన్యాయును, అల్పులేమి గనులేమి ప్రజలందరూ ప్రవక్త అయిన ఇర్మియా యొద్దకు వచ్చి అతనితో ఈలాగు మనవి చేసిరి. మేము ఎంత కొంచెము మంది మిగిలియున్నామో నీవు చూచుచున్నావు గదా, చిత్తగించి మా విన్నపమును నీ సన్నిధికి రానిచ్చి శేషించియున్న మా అందరి నిమిత్తము నీ దేవుడైన యెహోవాకు ప్రార్థన చేయుము. మేము నడవవలసిన మార్గమును చేయవలసిన కార్యమును నీ దేవుడగు యెహోవా మాకు తెలియజేయునుగాక. కాగా ప్రవక్త అయిన ఇర్మియా వారికుత్తరమిచ్చినదేమనగా, మీరు చేసిన మనవి నేను అంగీకరించుచున్నాను. మీ మాటలను బట్టి మన దేవుడైన యెహోవాను నేను ప్రార్థించుదును. ఏమియూ మీకు మరుగు చేయక యెహోవా మిమ్మును గూర్చి సెలవిచ్చినదంతయూ మీకు తెలియజేతును. అప్పుడు వారు ఇర్మియాతో ఇట్లనిరి, నిన్ను మా యొద్దకు పంపి నీ దేవుడగు యెహోవా సెలవిచ్చిన ఆ మాటలను బట్టి మరుమాట లేకుండా మేము జరిగించిన ఎడల యెహోవా మా మీద నమ్మకమైన సత్య సాక్షిగా ఉండునుగాక.
మాకు మేలు కలుగునట్లు మేము మన దేవుడైన యెహోవా మాట వినువారమై, అది మేలే గాని కీడే గాని మేము ఆయన యొద్దకు నిన్ను పంపు విషయములో మన దేవుడైన యెహోవా సెలవిచ్చు మాటకు విధేయులమగుదుము. 10 దినములైన తరువాత యెహోవా వాక్కు యిర్మీయాకు ప్రత్యక్షమాయెను గనుక అతడు కారేహ కుమారుడైన యెహోనానును అతనితో కూడనున్న సేనల అధిపతులనందరినీ, అల్పులనేమి గనులనేమి ప్రజలనందరినీ పిలిపించి వారితో ఇట్లనెను: ఇశ్రాయేలు దేవుడైన యెహోవా సన్నిధిని మనవి చేయుటకై మీరు నన్ను పంపితిరి గదా. ఆయన సెలవిచ్చినదేమనగా, నేను మీకు చేసిన కీడును గూర్చి సంతాపముందియున్నాను. మీరు తొందరపడక ఈ దేశములో కాపురమున్న ఎడల పడగొట్టక నేను మిమ్మును స్థాపింతును, పెళ్లగింపక నాటెదను. మీరు బబులోను రాజునకు భయపడుచున్నారే, అతనికి భయపడుకుడి. అతని చేతిలో నుండి మిమ్మును తప్పించి మిమ్మును రక్షించుటకు నేను మీకు తోడైయున్నాను. అతనికి భయపడుకుడి. మరియు అతడు మీ ఎడల జాలిపడి మీ స్వదేశమునకు మిమ్మును పంపునట్లు మీ ఎడల నేనతనికి జాలి పుట్టించెదను. అయితే మీరు మీ దేవుడైన యెహోవా మాట వినని వారై ఈ దేశమందు కాపురముండక మనము ఐగుప్తు దేశమునకు వెళ్ళుదము, అక్కడ యుద్ధము చూడకయు బూరధ్వని వినకయు ఆహారపు లేమి చేత ఆకలి గొనకయు నుందుము గనుక అక్కడనే కాపురముందుమని మీరనుకొనిన ఎడల, యూదావారిలో శేషించిన వారలారా, యెహోవా మాట ఆలకించుడి. ఇశ్రాయేలు దేవుడును సైన్యములకధిపతియునగు యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు: ఐగుప్తునకు వెళ్లవలెనని నిశ్చయించుకొని అక్కడనే కాపురముండుటకు మీరు వెళ్లిన ఎడల, మీరు భయపడుచున్న ఖడ్గము అక్కడనూ ఐగుప్తు దేశముననే మిమ్మును తరిమి పట్టుకొనును. మీకు భయము కలుగచేయు క్షేమము ఐగుప్తులోనే మిమ్మును తరిమి కలుసుకొనును. అక్కడనే మీరు చత్తురు. నేను వారి మీదికి రప్పించు కీడు నుండి వారిలో శేషించువాడైనను తప్పించుకొనువాడైనను ఉండడు. ఐగుప్తులో నివసింపవలనని అక్కడికి వెళ్ల నిశ్చయించుకొను మనుషులందరూ ఖడ్గము చేతను క్షామము చేతను తెగులు చేతను నిశ్శేషముగా చత్తురు. ఇశ్రాయేలు దేవుడగు యెహోవా ఇలాగ సెలవిచ్చుచున్నాడు: నా కోపమును నా ఉగ్రతయు యెరూషలేము నివాసుల మీదికి వచ్చునట్లు మీరు ఐగుప్తునకు వెళ్లిన ఎడల నా ఉగ్రత మీ మీదికి వచ్చును. మీరు శాపాస్పదముగాను భీతి పుట్టించువారుగాను దూషణాస్పదముగాను తిరస్కరింపబడువారుగాను ఉందురు. ఈ స్థలమును మరి ఎప్పుడునూ చూడరు. యూదా శేషులారా, ఐగుప్తునకు వెళ్లకూడదని యెహోవా మీకాజ్ఞనిచ్చినట్టు నేడు నేను మీకు సాక్ష్యమిచ్చితినని మీరే నిశ్చయముగా తెలుసుకొనుచున్నారు. మన దేవుడైన యెహోవాకు మా నిమిత్తము ప్రార్థన చేసి మన దేవుడైన యెహోవా చెప్పునదంతయు మాకు తెలియజెప్పిన ఎడల మేమాలాగు చేయుదుమని చెప్పుచు మిమ్మును మీరే మోసపుచ్చుకొనుచున్నారు. నేడు నేను మీకు దాని తెలియజెప్పుచున్నాను గాని మీ దేవుడైన యెహోవా మీ యొద్దకు నా చేత పంపిన వర్తమానమును మీరు ఆలకింపకపోతిరి. కాబట్టి కాపురముండవలెనని మీరు కోరు స్థలములోనే మీరు ఖడ్గము చేతను క్షామము చేతను తెగులు చేతను చత్తురని నిశ్చయముగా తెలుసుకొనుడి. యిర్మీయా గ్రంథము 43వ అధ్యాయము. అతడు ప్రజలకందరికీ ప్రకటింపవలెనని దేవుడైన యెహోవా పంపిన ప్రకారము యిర్మీయా వారి దేవుడగు యెహోవా సెలవిచ్చిన మాటలన్నిటినీ వారికి ప్రకటించి చాలింపగా, హోషేయ కుమారుడైన అజర్యాయును కారేహ కుమారుడైన యెహోనానును గర్విష్ఠులందరూ యిర్మీయాతో ఇట్లనిరి: నీవు అబద్ధము పలుకుచున్నావు. ఐగుప్తులో కాపురముండుటకు మీరు అక్కడికి వెళ్లకూడదని ప్రకటించుటకై మన దేవుడైన యెహోవా నిన్ను పంపలేదు. మమ్మను చంపుటకును బబులోనునకు చెరపట్టుకొని పోవుటకును కల్దీయుల చేతికి మమ్మను అప్పగింపవలనని నేరీయా కుమారుడైన బారూకు మాకు విరోధముగా రేపుచున్నాడు అని చెప్పిరి. కాగా కారేహ కుమారుడైన యెహోనానును సేనల అధిపతులందరూ ప్రజలందరూ యూదాదేశములో కాపురముండవలెనన్న యెహోవా మాట వినకపోయిరి. మరియు కారేహ కుమారుడైన యెహోనానును సేనల అధిపతులందరూ యెహోవా మాట వినని వారై యూదాదేశములో నివసించుటకు తాము తరిమివేయబడిన ఆయా ప్రదేశముల నుండి తిరిగి వచ్చిన యూదుల శేషమును, అనగా రాజదేహ సంరక్షకులకధిపతియగు నెబూజరదాను, షాఫాను కుమారుడైన
అహీకాము కుమారుడగు గెదల్యాకు అప్పగించిన పురుషులను, స్త్రీలను, పిల్లలను, రాజకుమార్తెలను, ప్రవక్తయగు ఇర్మియాను, నేరియా కుమారుడగు బారూకును తోడుకొని పోయి ఐగుప్తు దేశములో ప్రవేశించిరి. వారు తహపనేసుకు రాగా యెహోవా వాక్కు తహపనేసులో ఇర్మియాకు ప్రత్యక్షమై ఈలాగు సెలవిచ్చెను. నీవు పెద్ద రాళ్లను చేత పట్టుకొని యూదా మనుషులు చూచుచుండగా తహపనేసులోనున్న ఫరో నగరు ద్వారముననున్న శిలావరణములోని సున్నములో వాటిని పాతిపెట్టి జనులకీ మాట ప్రకటింపుము. ఇశ్రాయేలు దేవుడును సైన్యములకధిపతియునగు యెహోవా సెలవిచ్చినదేమనగా, ఇదిగో నా దాసుడగు బబులోను రాజైన నెబుకద్రెజరును నేను పిలువనంపించి తీసుకొని వచ్చి నేను పాతిపెట్టిన ఈ రాళ్ల మీద అతని సింహాసనమును ఉంచెదను. అతడు రత్న కంబళిని వాటి మీదనే వేయించును. అతడు వచ్చి తెగులునకు నిర్ణయమైన వారిని తెగులునకును, చెరకు నిర్ణయమైన వారిని చెరకును, ఖడ్గమునకు నిర్ణయమైన వారిని ఖడ్గమునకును అప్పగించుచు ఐగుప్తీయులను హతము చేయను. ఐగుప్తు దేవతల గుళ్లలో నేను అగ్ని రాజబెట్టుచున్నాను. వాటిని నెబుకద్రెజరు కాల్చివేయను. ఆ దేవతలను చెరగొని పోవును. గొర్రెల కాపరి తన వస్త్రమును చుట్టుకొనున్నట్లు అతడు ఐగుప్తు దేశమును తనకు చుట్టుకొని నిరాటంకముగా అక్కడ నుండి సాగిపోవును. అతడు ఐగుప్తులోనున్న సూర్యదేవతా పట్టణములోని సూర్యప్రతిమలను విరుగగొట్టి ఐగుప్తు దేవతల గుళ్లను అగ్నిచేత కాల్చివేయును. ఇర్మియా గ్రంథము 44వ అధ్యాయము. మిగ్దోలులో గాని, తహపనేసులో గాని, నోపులో గాని, పత్రోసులో గాని ఐగుప్తు దేశ వాసము చేయుచున్న యూదులనందరినీ గూర్చి ఇశ్రాయేలు దేవుడును సైన్యములకధిపతియునగు యెహోవా వాక్కు ఇర్మియాకు ప్రత్యక్షమై ఈలాగు సెలవిచ్చెను. నేను యెరూషలేము మీదికిని యూదా పట్టణములన్నిటి మీదికిని రప్పించిన కీడంతయు మీరు చూచుచునే యున్నారు. మీరైనను మీ పితరులైనను ఎరుగని అన్య దేవతలను అనుసరించుచు పూజించుచు వాటికి ధూపము వేయిచు వచ్చుట వలన వాటి నివాసులు తాము చేసుకొనిన దోషము చేత నాకు కోపము పుట్టించిరి గనుక నేడు నివాసులు లేకుండా అవి పాడుపడి ఉన్నవి గదా. మరియు నేను పెందలకడ లేచి ప్రవక్తలైన నా సేవకులందరినీ మీ యొద్దకు పంపుచు నాకసహ్యమైన ఈ హేయ కార్యమును మీరు చేయకుండుడి అని నేను చెప్పుచూ వచ్చితిని గాని వారు ఆలకింపకపోయిరి. అన్యదేవతలకు ధూపార్పణము చేయుట మానకపోయిరి. తమ దుర్మార్గతను విడువకపోయిరి, చెవియొగ్గకపోయిరి. కావున నా ఉగ్రతయు నా కోపమును కుమ్మరింపబడి యూదా పట్టణములలోను యెరూషలేము వీధులలోను రగులుకొనెను. గనుక నేడున్నట్లుగా అవి పాడై ఎడారి ఆయెను. కాబట్టి ఇశ్రాయేలు దేవుడును సైన్యములకధిపతియునగు యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు. ఏమియూ శేషము లేకుండా స్త్రీ పురుషులను, శిశువులను, చంటి బిడ్డలను యూదా మధ్య నుండకుండా నిర్మూలము చేయబడినట్లుగా మీరేలా ఈ గొప్ప తప్పిదమును మీకు విరోధముగా చేసుకొనుచున్నారు? మీకు మీరే సమూల నాశనము తెచ్చుకొనున్నట్లును భూమి మీద నున్న జనములన్నిటిలో మీరు దూషణ పాలై తిరస్కరింపబడినట్లును మీరు కాపురముండుటకు పోయిన ఐగుప్తులో అన్యదేవతలకు ధూపార్పణము చేయుదురు. మీరేలా ఈలాగున చేయుచు మీ చేతి క్రియల చేత నాకు కోపము పుట్టించుచున్నారు? వారు యూదా దేశములోను యెరూషలేము వీధులలోను జరిగించిన క్రియలను అనగా మీ పితరులు చేసిన చెడుతనమును, యూదారాజులు చేసిన చెడుతనమును, వారి భార్యలు చేసిన చెడుతనమును, మీ మట్టుకు మీరు చేసిన చెడుతనమును, మీ భార్యలు చేసిన చెడుతనమును మర్చిపోతిరా? నేటి వరకు వారు దీన మనస్సు ధరింపకున్నారు, భయము నొందకున్నారు. నేను మీకును మీ పితరులకును నియమించిన ధర్మశాస్త్రమునైనను కట్టడలనైనను అనుసరింపకయే ఉన్నారు. కాబట్టి ఇశ్రాయేలు దేవుడును సైన్యములకధిపతియగు యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు. మీకు కీడు చేయునట్లు అనగా యూదావారినందరినీ నిర్మూలము చేయునట్లు నేను మీకు అభిముఖుడు నగుదును. ఐగుప్తు దేశములో కాపురముందుమని అచ్చటికి వెళ్ల నిశ్చయించుకొను యూదా శేషులను నేను తోడుకొని పోవుదును.
వారందరూ ఐగుప్తు దేశములోనే నశించెదరు. అల్పులేమి ఘనులేమి వారందరూ కూలుదురు. ఖడ్గము చేతనైనను క్షేమము చేతనైనను నశింతురు. ఖడ్గము చేతనైనను క్షేమము చేతనైనను వారు చత్తురు. శాపాస్పదమును భీతి పుట్టించువారుగాను దూషణ పాలుగాను తిరస్కారము నొందిన వారుగాను ఉందురు. యెరూషలేము నివాసులను నేనేలాగు శిక్షించితినో అలాగే ఐగుప్తు దేశములో నివసించు వీరిని ఖడ్గము చేతగాని క్షేమము చేతగాని తెగులు చేతగాని శిక్షించెదను. కావున తాము మరలి వచ్చి యూదాదేశములో కాపురముండవలెనన్న మక్కువ చేత ఐగుప్తులో ఆగుటకై అక్కడికి వెళ్ళు యూదావారిలోని శేషము ఎవరునూ తప్పించుకొనరు. శేషమేమియూ ఉండదు. పారిపోవువారుగాక మరి ఎవరునూ తిరిగి రారు. అప్పుడు తమ భార్యలు అన్యదేవతలకు ధూపము వేయుదురని ఎరిగియున్న పురుషులందరును అక్కడ నిలిచియున్న స్త్రీలును మహాసమాజముగా కూడిన వారును ఐగుప్తు దేశమందలి పత్రోసులో కాపురముండు జనులందరూ యిర్మీయాకు ఈలాగ ప్రత్యుత్తరమిచ్చిరి. యెహోవా నామమును బట్టి నీవు మాకు ప్రకటించు ఈ మాటను మేమంగీకరింపము. మేము నీతో చెప్పిన సంగతులన్నిటినీ నిశ్చయముగా నెరవేర్చబోవుచున్నాము. మేమును మా పితరులను మా రాజులను మా అధిపతులను యూదా పట్టణములోను యెరూషలేము వీధులలోను చేసినట్లే ఆకాశరాణికి ధూపము వేయుదుము. ఆమెకు పానార్పణములు అర్పింతుము. ఎలయనగా మేము అలాగు చేసినప్పుడు మాకు ఆహారము సమృద్ధిగా దొరికెను. మేము క్షేమముగానే ఇంటిమి. ఏ కీడును మాకు కలగలేదు. మేము ఆకాశరాణికి ధూపము వేయకయు ఆమెకు పానార్పణములు అర్పింపకయు మానినప్పటి నుండి సమస్తము మాకు తక్కువైనది. మేము ఖడ్గము చేతను క్షేమము చేతను క్షీణించుచున్నాము. మేము ఆకాశరాణికి ధూపము వేయగాను ఆమెకు పానార్పణములు అర్పింపగాను మా పురుషుల సెలవు లేకుండా ఆమెకు పిండి వంటలు చేయుచున్నామా, ఆమెకు పానార్పణములు పోయిచున్నామా అని వారు చెప్పగా యిర్మీయా ఆ స్త్రీ పురుషులందరితో అనగా తనకు అట్లు ప్రత్యుత్తరమిచ్చిన ప్రజలందరితో ఇట్లనెను. యూదా పట్టణములలోను యెరూషలేము వీధులలోను మీరును మీ పితరులను మీ రాజులను మీ అధిపతులను దేశ ప్రజలను ధూపము వేసిన సంగతి యెహోవా జ్ఞాపకము చేసుకొనలేదా? అదే గదా ఆయన మనస్సునకు వచ్చెను. యెహోవా మీ దుష్టక్రియలను చూచి మీరు చేయు హేయ కృత్యములను ఎంచి ఇకను సహింపలేకపోయెను గనుక నేడున్నట్లుగా మీ దేశము పాడుగాను ఎడారిగాను శాపాస్పదముగాను నిర్జనముగాను ఆయన చేసెను. యెహోవా మాట వినక ఆయన ధర్మశాస్త్రమును బట్టియు కట్టడలను బట్టియు ఆయన తనకు సాక్షార్థముగా ఇచ్చిన ఆజ్ఞను బట్టియు నడువక మీరు ధూపము వేయిచు యెహోవాకు విరోధముగా పాపము చేసితిరి గనుకనే నేడున్నట్లుగా ఈ కీడు మీకు సంభవించెను. మరియు యిర్మీయా ప్రజలనందరినీ స్త్రీలనందరినీ చూచి వారితో ఇట్లనెను. ఐగుప్తులోనున్న సమస్తమైన యూదులారా యెహోవా మాట వినుడి. ఇశ్రాయేలు దేవుడును సైన్యములకు అధిపతియునగు యెహోవా ఈ మాట సెలవిచ్చుచున్నాడు. ఆకాశరాణికి ధూపము వేయుదుమనియు ఆమెకు పానార్పణములు అర్పింతుమనియు మేము మ్రొక్కుకొనిన మ్రొక్కుబళ్లను నిశ్చయముగా నెరవేర్చుదుమనియు మీరును మీ భార్యలను మీ నోటితో పలికి మీ చేతులతో నెరవేర్చుచున్నారే. నిజముగానే మీ మ్రొక్కుబళ్లను మీరు మ్రొక్కుదురు. నిజముగానే మీ మ్రొక్కులను మీరు నెరవేర్తురు. కాబట్టి ఐగుప్తులో నివసించు సమస్తమైన యూదులారా యెహోవా మాట వినుడి. యెహోవా సెలవిచ్చినదేమనగా ప్రభువగు యెహోవా అను నేను నా జీవము తోడు ప్రమాణము చేయుచు ఐగుప్తులో నివసించు యూదులలో ఎవరునూ ఇక మీదట నా నామము నోట పలకరని నా ఘనమైన నామము తోడు నేను ప్రమాణము చేయుచున్నాను. మేలు చేయుటకు కాక కీడు చేయుటకే నేను వారిని కనిపెట్టుచున్నాను. వారు ఖడ్గము చేతనైనను క్షేమము చేతనైనను క్షీణించిపోవచ్చు. ఐగుప్తు దేశములోనున్న యూదా వారందరూ శేషము లేకుండా చత్తురు. ఖడ్గము తప్పించుకొని వారు కొద్దిమంది అయి ఐగుప్తు దేశములో నుండి యూదా దేశమునకు తిరిగి వచ్చెదరు. అప్పుడు ఐగుప్తు దేశములో కాపురముండుటకు
వెళ్లిన యూదావారిలో శేషము ఎవరి మాట నిలకడగా నుండునో నాదో తమదో అది తెలుసుకొందురు. మీకు కీడు సంభవించున్నట్లుగా నా మాటలు నిశ్చయముగా నిలుచునని మీకు తెలియబడుటకును నేను ఈ స్థలమందు మిమ్మను శిక్షించుచున్నందుకును ఇది మీకు సూచనగా నుండును. ఇదే యెహోవా వాక్కు. అతనికి శత్రువై అతని ప్రాణమును తీయజూచుచుండిన నెబుకద్రెజరును బబులోను రాజు చేతికి నేను యూదారాజైన సిద్కియాను అప్పగించినట్లు ఐగుప్తు రాజైన ఫరో హోఫ్రను అతని శత్రువులై అతని ప్రాణమును తీయజూచు వారి చేతికి అప్పగించెదను. సామెతలు 3వ అధ్యాయం. నా కుమారుడా, నా ఉపదేశమును మరువకుము, నా ఆజ్ఞలను హృదయపూర్వకముగా గైకొనుము. అవి దీర్ఘాయువును, సజీవముతో గడుచు సంవత్సరములను, శాంతిని నీకు కలుగజేయును. దయను సత్యమును ఎన్నడును నిన్ను విడిచిపోనీయకుము. వాటిని కంఠభూషణముగా ధరించుకొనుము. నీ హృదయమును పలక మీద వాటిని వ్రాసికొనుము. అప్పుడు దేవుని దృష్టియందును మానవుల దృష్టియందును నీవు దయనుంది మంచివాడవని అనిపించుకొందువు. నీ స్వబుద్ధిని ఆధారము చేసుకొనక నీ పూర్ణ హృదయముతో యెహోవా యందు నమ్మకముంచుము. నీ ప్రవర్తన అంతటియందు ఆయన అధికారమునకు ఒప్పుకొనుము. అప్పుడు ఆయన నీ త్రోవలను సరళము చేయును. నేను జ్ఞానిని గదా అని నీవనుకొనవద్దు. యెహోవా యందు భయభక్తులు కలిగి చెడుతనము విడిచిపెట్టుము. అప్పుడు నీ దేహమునకు ఆరోగ్యమును, నీ ఎముకలకు సత్తువయు కలుగును. నీ రాబడి అంతటిలో ప్రథమ ఫలమును, నీ ఆస్తిలో భాగమును ఇచ్చి యెహోవాను ఘనపరచుము. అప్పుడు నీ కొట్లలో ధాన్యము సమృద్ధిగా నుండును. నీ గానుగలలో నుండి క్రొత్త ద్రాక్షారసము పైకి పొరలిపారును. నా కుమారుడా, యెహోవా శిక్షను తృణీకరింపవద్దు, ఆయన గద్దింపునకు విసుకవద్దు. తండ్రి తనకు ఇష్టుడైన కుమారుని గద్దించు రీతిగా యెహోవా తాను ప్రేమించు వారిని గద్దించును. జ్ఞానము సంపాదించిన వాడు ధన్యుడు, వివేచన కలిగిన నరుడు ధన్యుడు. వెండి సంపాదించుట కంటే జ్ఞానము సంపాదించుట మేలు, అపరంజి సంపాదించుట కంటే జ్ఞానలాభము నొందుట మేలు. పగడముల కంటే అది ప్రియమైనది. నీ ఇష్ట వస్తువులన్నీయు దానిలో సమానములు కావు. దాని కుడి చేతిలో దీర్ఘాయువును, దాని ఎడమ చేతిలో ధనఘనతలను ఉన్నవి. దాని మార్గములు రమ్య మార్గములు, దాని త్రోవలన్నీయు క్షేమకరములు. దాని నవలంబించు వారికి అది జీవవృక్షము, దాని పట్టుకొను వారందరూ ధన్యులు. జ్ఞానము వలన యెహోవా భూమిని స్థాపించెను, వివేచన వలన ఆయన ఆకాశ విశాలమును స్థిరపరిచెను. ఆయన తెలివి వలన అగాధ జలములు ప్రవహించుచున్నవి, మేఘముల నుండి మంచు బిందువులు కురియుచున్నవి. నా కుమారుడా, లెస్సయైన జ్ఞానమును వివేచనను భద్రము చేసుకొనుము. వాటిని నీ కనుల ఎదుటి నుండి తొలగిపోనీయకుము. అవి నీకు జీవముగాను నీ మెడకు అలంకారముగాను ఉండును. అప్పుడు నీ మార్గమున నీవు సురక్షితముగా నడిచెదవు. నీ పాదము ఎప్పుడునూ తొట్రిల్లదు. పండుకొనున్నప్పుడు నీవు భయపడవు. నీవు పరుండి సుఖముగా నిద్రించెదవు. ఆకస్మికముగా భయము కలుగునప్పుడు, దుర్మార్గులకు నాశనము వచ్చునప్పుడు నీవు భయపడవద్దు. యెహోవా నీకు ఆధారమగును. నీ కాలు చిక్కుపడకుండునట్లు ఆయన నిన్ను కాపాడును. మేలు చేయుట నీ చేతనైనప్పుడు దాని పొందగోరిన వారికి చేయకుండా వెనుక తీయకుము. ద్రవ్యము నీ యొద్ద నుండగా రేపు ఇచ్చేదను పోయి రమ్మని నీ పొరుగువానితో అనవద్దు. నీ పొరుగువాడు నీ యొద్ద నిబ్బరముగా నివసించునప్పుడు వానికి అపకారము కల్పింపవద్దు. నీకు హాని చేయువానితో నిర్నిమిత్తముగా జగడమాడవద్దు. బలత్కారము చేయువాని చూచి మత్సరపడకుము. వాడు చేయు క్రియలను ఏమాత్రమును చేయగోరవద్దు. కుటిలవర్తనుడు యెహోవాకు అసహ్యుడు. యథార్థవంతులకు ఆయన తోడుగా నుండును. భక్తిహీనుల ఇంటి మీదికి యెహోవా శాపము వచ్చును. నీతిమంతుల నివాస స్థలమును ఆయన ఆశీర్వదించును. అపహాసకులను ఆయన అపహసించును. దీనుని ఎడల ఆయన దయచూపును. జ్ఞానులు ఘనతను స్వతంత్రించుకొందురు, బుద్ధిహీనులు అవమానభరితులగుదురు. అపోస్తలుడైన పౌలు తిమోతికి వ్రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయము. క్రీస్తు యేసునందున్న జీవమును గూర్చిన వాగ్దానమును బట్టి దేవుని చిత్తము వలన క్రీస్తు యేసు అపోస్తలుడైన పౌలు ప్రియ కుమారుడగు
తిమోతికి శుభమని చెప్పి వ్రాయునది. తండ్రి అయిన దేవుని నుండియు మన ప్రభువైన క్రీస్తు యేసు నుండియు కృపయు కనికరమును సమాధానమును కలుగునుగాక. నా ప్రార్థనలయందు ఎడతెగక నిన్ను జ్ఞాపకం చేసుకొనుచు నీ కన్నీళ్లను తలుచుకొని నాకు సంపూర్ణ ఆనందము కలుగుటకై నిన్ను చూడవలెనని రెయింబగలు అపేక్షించుచు నీ అందున్న నిష్కపటమైన విశ్వాసమును జ్ఞాపకము చేసుకొని నా పితురాచార ప్రకారము నిర్మలమైన మనస్సాక్షితో నేను సేవించుచున్న దేవుని ఎడల కృతజ్ఞుడనై ఉన్నాను. ఆ విశ్వాసము మొదట నీ అవ్వ అయిన లోయిలోను నీ తల్లి అయిన యూనికేలోను వసించెను. అది నీ యందు సహా వసించుచున్నదని నేను రూఢిగా నమ్ముచున్నాను. ఆ హేతువు చేత నా హస్త నిక్షేపణము వలన నీకు కలిగిన దేవుని కృపావరము ప్రజ్వలింపచేయవలెనని నీకు జ్ఞాపకము చేయుచున్నాను. దేవుడు మనకు శక్తియు ప్రేమయు ఇంద్రియ నిగ్రహమును గల ఆత్మనే ఇచ్చెను గాని పిరికితనము గల ఆత్మనియ్యలేదు. కాబట్టి నీవు మన ప్రభు విషయమైన సాక్ష్యమును గూర్చి అయినను ఆయన ఖైదీనైన నన్ను గూర్చి అయినను సిగ్గుపడక దేవుని శక్తిని బట్టి సువార్త నిమిత్తమైన శ్రమానుభవములో పాలివాడవై ఉండుము. మన క్రియలను బట్టి కాక తన స్వకీయ సంకల్పమును బట్టియు అనాది కాలముననే క్రీస్తు యేసునందు మనకు అనుగ్రహింపబడినదియు క్రీస్తు యేసును మన రక్షకుని ప్రత్యక్షత వలన బయలుపరచబడినదియునైన తన కృపను బట్టియు మనలను రక్షించి పరిశుద్ధమైన పిలుపుతో ఆయన మనలను పిలిచెను. ఆ క్రీస్తు యేసు మరణమును నిరర్ధకము చేసి జీవమును అక్షయతను సువార్త వలన వెలుగులోనికి తెచ్చెను. ఆ సువార్త విషయములో నేను ప్రకటించువాడనుగాను అపోస్తలుడనుగాను బోధకుడనుగాను నియమింపబడి తిని. ఆ హేతువు చేత ఈ శ్రమలను అనుభవించుచున్నాను గాని నేను నమ్మిన వాని ఎరుగుదును గనుక సిగ్గుపడను. నేను ఆయనకు అప్పగించిన దానిని రాబోవుచున్న ఆ దినము వరకు ఆయన కాపాడగలడని రూఢిగా నమ్ముకొనుచున్నాను. క్రీస్తు యేసునందుంచవలసిన విశ్వాస ప్రేమలు కలిగిన వాడవై నీవు నా వలన వినిన హితవాక్య ప్రమాణమును గైకొనుము. నీకు అప్పగింపబడిన ఆ మంచి పదార్థమును మనలో నివసించు పరిశుద్ధాత్మ వలన కాపాడుము. ఆసియాలోని వారందరూ నన్ను విడిచిపోయిరను సంగతి నీవెరుగుదువు. వారిలో ఫుగెల్లు హెర్మొగెనే అనువారున్నారు. ప్రభువు ఓనేసిఫోరు ఇంటివారి యందు కనికరము చూపునుగాక. అతడు రోమాకు వచ్చినప్పుడు నా సంఖ్యలను గూర్చి సిగ్గుపడక శ్రద్ధగా నన్ను వెదకి కనుగొని అనేక పర్యాయములు ఆదరించెను. మరియు అతడు ఎఫెసులో ఎంతగా ఉపచారము చేసెనో అది నీవు బాగుగా ఎరుగుదువు. ఆ దినమునందు అతడు ప్రభువు వలన కనికరము పొందునట్లు ప్రభువు అనుగ్రహించునుగాక. అపోస్తలుడైన పౌలు తిమోతికి వ్రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము. నా కుమారుడా, క్రీస్తు యేసునందున్న కృపచేత బలవంతుడవు కమ్ము. నీవు అనేక సాక్షుల ఎదుట నా వలన వినిన సంగతులను ఇతరులకును బోధించుటకు సామర్థ్యము గల నమ్మకమైన మనుషులకు అప్పగింపుము. క్రీస్తు యేసు యొక్క మంచి సైనికుని వలె నాతో కూడా శ్రమను అనుభవించుము. సైనికుడెవడును యుద్ధమునకు పోవునప్పుడు తన్ను దండులో చేర్చుకొనిన వానిని సంతోషపెట్టవలెనని ఈ జీవన వ్యాపారములలో చిక్కుకొనడు. మరియు జట్టి అయిన వాడు పోరాడునప్పుడు నియమ ప్రకారము పోరాడకుంటే వానికి కిరీటము దొరకదు. పాటుపడిన వ్యవసాయకుడే మొదట ఫలములలో పాలుపుచ్చుకొనవలసిన వాడు. నేను చెప్పు మాటలు ఆలోచించుకొనుము. అన్ని విషయములయందు ప్రభువు నీకు వివేకం అనుగ్రహించును. నా సువార్త ప్రకారము దావీదు సంతానంలో పుట్టి మృతులలో నుండి లేచిన యేసుక్రీస్తును జ్ఞాపకం చేసుకొనుము. నేను నేరస్తుడనై ఉన్నట్టు ఆ సువార్త విషయమై సంకెళ్లతో బంధింపబడి శ్రమపడుచున్నాను. అయినను దేవుని వాక్యము బంధింపబడి ఉండలేదు. అందుచేత ఏర్పరచబడిన వారు నిత్యమైన మహిమతో కూడా క్రీస్తు యేసునందలి రక్షణ పొందవలెనని నేను వారి కొరకు సమస్తము ఓర్చుకొనుచున్నాను. ఈ మాట నమ్మదగినది. ఏదనగా మనం ఆయనతో కూడా చనిపోయిన వారమైతే ఆయనతో కూడా బ్రతుకుదుము, సహించిన వారమైతే ఆయనతో కూడా ఏలుదుము. ఆయనను ఎరుగమంటే మనలను ఆయన ఎరుగనను. మనము నమ్మదగని వారమైనను ఆయన నమ్మదగిన వాడుగా ఉండును.
ఆయన తన స్వభావమునకు విరోధముగా ఏదియూ చేయలేడు. వినువారిని చెరుపుటకే గాని మరి దేనికిని పనికిరాని మాటలను గూర్చి వాదము పెట్టుకొనవద్దని ప్రభువు ఎదుట వారికి సాక్ష్యమిచ్చుచు ఈ సంగతులను వారికి జ్ఞాపకం చేయుము. దేవుని ఎదుట యోగ్యునిగాను సిగ్గుపడనక్కరలేని పనివానిగాను సత్యవాక్యమును సరిగా ఉపదేశించువానిగాను నిన్ను నీవే దేవునికి కనుపరుచుకొనుటకు జాగ్రత్త పడుము. అపవిత్రమైన వట్టి మాటలకు విముఖుడవై ఉండుము. అట్టి మాటలాడువారు మరి ఎక్కువగా భక్తిహీనులగుదురు. కొరుకుపుండు ప్రాకినట్టు వారి మాటలు ప్రాకును. వారిలో హుమెనయ్యును ఫిలేతును ఉన్నారు. వారు పునరుత్థానము గతించెనని చెప్పుచు సత్యము విషయము తప్పిపోయి కొందరి విశ్వాసమును చెరుపుచున్నారు. అయినను దేవుని యొక్క స్థిరమైన పునాది నిలుకడగా ఉన్నది. ప్రభువు తన వారిని ఎరుగును అనునదియు ప్రభువు నామమును ఒప్పుకొను ప్రతివాడును దుర్నీతి నుండి తొలగిపోవలెను అనునదియు దానికి ముద్రగా ఉన్నది. గొప్ప ఇంటిలో వెండి పాత్రలను బంగారు పాత్రలను మాత్రమే గాక కర్రవియు మంటివియు కూడా ఉండును. వాటిలో కొన్ని ఘనతకును కొన్ని ఘనహీనతకును వినియోగింపబడును. ఎవడైనను వీటిలో చేరక తన్ను తాను పవిత్రపరచుకొనిన ఎడల వాడు పరిశుద్ధపరచబడి యజమానుడు వాడుకొనుటకు అర్హమై ప్రతి సత్కార్యమునకు సిద్ధపరచబడి ఘనత నిమిత్తమైన పాత్రయై ఉండును. నీవు యవనేచ్ఛల నుండి పారిపొమ్ము. పవిత్ర హృదయులై ప్రభువునకు ప్రార్థన చేయు వారితో కూడా నీతిని, విశ్వాసమును, ప్రేమను, సమాధానమును వెంటాడుము. నేర్పులేని మూఢుల వితర్కములు జగడములను పుట్టించునని ఎరిగి అట్టి వాటిని విసర్జించుము. సత్య విషయమైన అనుభవ జ్ఞానము వారికి కలుగుటకై దేవుడు ఒకవేళ ఎదురాడు వారికి మారు మనస్సు దయచేయును. అందువలన సాతాను తన ఇష్టము చొప్పున చెరపట్టిన వీరు వాని యురిలో నుండి తప్పించుకొని మేలుకొనెదరేమో అని ప్రభువు యొక్క దాసుడు అట్టి వారిని సాత్వికముతో శిక్షించుచు జగడమాడక అందరి ఎడల సాధువుగాను బోధింప సమర్థుడుగాను కీడును సహించువాడుగాను ఉండవలెను.